ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. 22వ వచనం నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా వాడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండినని చెప్పాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకున్న ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మనం చదువుకున్న లేఖనమును మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు గారు అగ్రిప్ప రాజు నుండి మరి ఫేస్తు అగ్రిప్ప రాజుల సముఖములో తన యొక్క వాదమును వినిపించుకున్న తర్వాత కైసరు ఎదుట తన వాదమును వినిపించుకోవాలని ఆశపడినప్పుడు మరి అగ్రిప్పరాజు మరి కైసరు దగ్గరకు పౌలు గారిని పంపించినట్లుగా మనం చూడగలం. వారు ప్రయాణమై ఇటలీ వెళ్ళవలనని మరి వారు కొంతమంది పౌలు గారితో పాటు కొంతమంది సైనికులను, సుమారు మరి 276 మంది ఇతర సైనికులతో పాటు పౌలు గారిని మరి ఇటలీ వెళ్ళవలనటువంటి ఉద్దేశముతో వారు వాడ ఎక్కి ప్రయాణమైపోతూ ఉంటారు. ఆ రీతిగా ప్రయాణం అవుతున్నప్పుడు ఆ యొక్క వాడ ప్రయాణము అనేక పట్టణాలు మరి రేవులను దాటుతూ వెళుతూ ఉంది. అనేక పట్టణాలు, ప్రాంతాలను మరి అనేక ద్వీపములను దాటుతూ మరి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి సముద్రములో గొప్ప ప్రమాదము, మరి పెను తుఫాను రేగి గాలి వలన తమ వాడ కొట్టుకుని పోవటానికి ప్రారంభించినప్పుడు మరి పౌలు గారు ఒకానొక సమయమున వారిని హెచ్చరిస్తారు. దేవుని జనాంగమా, దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు దానిని లెక్క చేయకపోవటం వలన ప్రమాదము పొంచి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనములో ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటే, ఇప్పుడైనను అని పౌలు గారు అన్నాడు అని అంటే అంతకుముందు మరి ఆయన అంతకుముందే వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. మరి 27వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. ప్రియ దేవుని జనాంగమా, 22వ వచనంలో ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూడగలం. మరి మొదటేమో ఆయన అక్కడ హెచ్చరించాడు, ఈ ప్రయాణం వలన వాడకు సరుకులకు మాత్రమే కాదు మన ప్రాణములకు కూడా ప్రమాదం ఉంది అని దైవజనుడు మరి ఆత్మలో ప్రేరేపణ కలిగిన వాడే హెచ్చరించినప్పుడు ఆ శతాధిపతి మిగిలిన సైనికులు వినలేదు. ఎందుకంటే మరి వారు అధికారాన్ని నమ్ముకున్నారు. అధికారమును బట్టి మరి వారు విర్రవీగారు. కానీ దైవజనుడు చెప్పిన మాటకు వారు విధేయత చూపల. వెంటనే మరి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వారు ఎక్కిన ఓడ మరి తూర్పు గాలి చేత బలమైన గాలి వీచటం వలన కొట్టుకుని పోయిందంటండి.
కాబట్టి బ్రతుకుతామన్న ఆశ మరి 276 మంది మరి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా మరి లేకపోయింది. అయితే దైవజనుడు మరి ఉపవాసం అప్పటికే కొన్ని దినాలుగా వారు ఆ గాలి ఓడలో కొట్టుకుని పోవటం వలన ఎవరు కూడా భోజనం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అట్టి పరిస్థితిలో దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా వారు ఏ రీతిగా ముందుకు కొనసాగారో, కొనసాగినప్పుడు సముద్రము మీద మరి బలమైన మరి తుఫాను, మరి భయంకరమైన తుఫాను, బలమైన గాలి వీచటం వలన పడవ నడపడం వారికి కష్టతరమైపోయింది. దై దైవజనుడు మరి దేవుడు పౌలు గారి ద్వారా దైవజనుని ద్వారా చెప్పిన మాట అక్షరాల నిజం కాబోతుందని వారు గ్రహించారు. అప్పటికి కూడా వారు తమ మూర్ఖత్వంలోనే ఉన్నారు. తమ అధికారాన్ని బట్టి మరి తాము మరి మేము ఓడ నడుపువారమని, ఓడలో అనేక సార్లు ప్రయాణం చేశామని, మరి సముద్రంలో ఉన్న భయం లేని వారిగా బతికారు. మరి ఆ రీతిగా మరి వారేం చేశారంటే, వారు ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఓడలో ఉన్న సరుకులన్నిటిని సముద్రంలో పారవేశారు. చివరికి ఓడ మునిగిపోయినప్పుడు మరి ఓడ నుండి మరి సముద్రం నుండి తప్పించుకోవటానికి అవసరమైన కొన్ని వస్తువులు ఆ ఓడలో ఉంచుతారు. అవే చిన్న పడవలు, మరి మరి లైఫ్ జాకెట్స్ అంటాము. నీటిలో మునిగిపోకుండా కొంత సమయం వరకు నీటిలో తేలి ఉండటానికి ఉపయోగపడేటువంటి సామాను. ఇవన్నీ కూడా మరి వారు కోల్పోవలసి వచ్చింది. వారి చేతులతో వారే ఓడ సామాగ్రిని కూడా సముద్రంలో పడవేయవలసి వచ్చింది. అంతటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. మరి దైవజనుడు చెప్పినప్పుడు విన్నట్లయితే ఈ ప్రమాదము జరిగి ఉండేది కాదు. కానీ అందులో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా దేవునిని ఎరిగినటువంటి వారు. ఒక పౌలు గారు మాత్రమే మరి దేవునిని ఎరిగినటువంటి వాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి తుఫాను లాంటి ప్రమాదం మనకు ఎదురు వచ్చినప్పుడు, తుఫాను లాంటి శ్రమలు మన ఇంటి మీద కొట్టినప్పుడు మనము ఎప్పుడైనా అదిరిపోయి బెదిరిపోతాము. కానీ ఒక మెల్లని స్వరము, ఏదో ఒక మరి ఆధారము చేత, ఏదో ఒక దిక్కు నుండి మనకు ప్రభువు యొక్క సహాయము వస్తూ ఉంటుంది. కానీ మరి దేవునిని ఎరిగినటువంటి వారు ఆ యొక్క ప్రమాదములో, ఆ యొక్క దిక్కులేని స్థితిలో మరి దేవుడు ఎవరినో ఒకరిని పంపి మనకు సహాయం చేయాలని ఆశపడతాడు. కానీ దేవునిని ఎరిగినటువంటి వారు ఆ యొక్క సహాయాన్ని పొందుకోరు. ఎందుకంటే వారు మూర్ఖత్వంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో బిలాలలో కూరుకుపోయి ఉన్నారు. మరి ఈ లోకాధికారి చేతిలో వారు పట్టబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కూడా రక్షిస్తూ వస్తూ ఉన్నాడు కదూ. కాబట్టి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ అంతటను రక్షించటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏ ఒక్కరిని కూడా నన్ను పూజించటలేదని, నన్ను ఆరాధించట్లేదని విడిచిపెట్టే దేవుడు నేను ప్రకటించే దేవుడు కాదండి. ప్రియ దేవుని జనాంగమా, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు అంతటా అందరూ మారుమనసు పొంది మరి నిత్య రాజ్యము చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన కునుకక, నిద్రించక మరి ప్రతి నిమిషము కూడా, ప్రతి సెకను కూడా మనలను తన రెక్కల చాటున కాచుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఓడకు సంబంధించిన మరి ఓడలో మరి ఓడ సామాగ్రి కూడా వారు కోల్పోయారో, ఇక వారికి ఏ దిక్కు లేకపోయింది. అప్పుడు వారు భయముతో తమ ప్రాణాలను అరచేత్తో పెట్టుకున్నప్పుడు దైవజనుడు లేచి అంటున్నాడు కదా, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. దైవజనుడు లేచి అంటున్నాడు, ప్రాణాలు ఇక మాకు దక్కవు అని. ఎప్పుడైతే ఆ దేవుని ఎరిగినటువంటి జనాంగము 276 మంది సభ్యులు కలిగినటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి వ్యక్తులతో పౌలు గారు లేచి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యలారా, నేను మొదటే మీకు హెచ్చరిక చేశాను, కానీ నా మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు మీ విలువైన సామాగ్రిని మరి ఓడలో మనలను కాపాడుకొనుటకు ఉపయోగపడేటువంటి సామాను కూడా కోల్పోయారు. అయినా మీరు భయపడకండి, ఎందుకంటే మీలో ఎవని ప్రాణమునకునో హాని కలగదు.
వాడకు గాని మీలో ఎవనికి కూడా ప్రాణహాని కలుగదు. ఎందువలనంటే నేను ఎవనిని సేవించుచున్నానో, నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుడు తన దూతను పంపి నాకు మరి ఒక వర్తమానం తెచ్చాడు. కాబట్టి మీలో ఎవరు భయపడొద్దు. నేను యేసు ప్రభు అనేటువంటి ఒక శక్తి కలిగిన నామాన్ని ఆరాధించేటువంటి వ్యక్తిని. మరి సర్వశక్తి గల దేవునిని ఆరాధించేటువంటి మరి ఆయన యొక్క సేవకుడను. ఆయనను నేను ఆరాధిస్తాను. నజరేయుడైన యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళిని సృష్టించినవాడు. సకల జనులను ఆయన పరిపాలిస్తున్నటువంటి మహారాజు. ఆ గొప్ప దేవునిని ఎరిగినటువంటి నేను మరి ఆ యొక్క గొప్ప దేవుని యొక్క సహాయం పొందుకున్నవాడనై మరి దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించటానికి, నన్నే కాదు నాతో పాటు ఉన్నటువంటి మీ అందరినీ కూడా రక్షించటానికి ఆయన వర్తమానం పంపి ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడైనా నా మాటలు యందు లక్ష్యం ఉంచడని ఆయన ఎప్పుడైతే ప్రకటన చేశాడో మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారట. మరి ధైర్యం తెచ్చుకొని పౌలు గారు చెప్పిన మాటలందు వారు లక్ష్యముంచారు. మరి భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. ప్రియ దేవుని జనాంగమా, మరి తుఫాను లాంటి అపాయము సంభవించినప్పుడు, తుఫాను లాంటి శ్రమలు, భయంకరమైనటువంటి అలలు మనల్ని చుట్టుకున్నప్పుడు మనకు సహాయము రాదు అనుకుంటాము. కానీ ఏదో ఒక దిక్కు నుండి దేవుడు తన వాక్కును పంపి మనల్ని రక్షిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, 276 మంది ఉన్నటువంటి ఓడ ప్రమాదానికి గురి అయినప్పుడు మరి అందులో రక్షింపబడినటువంటి విశ్వాసి అయినటువంటి పౌలు గారి వలన వారంతా రక్షింపబడ్డారు. మొదట మరి ఆయన మాటను, ఆయన హెచ్చరికను వారు ఖేతరు చేయలేదు. ఎందుకంటే అధికారాన్ని నమ్ముకుని మరి వారి సామర్థ్యాన్ని, వారి తెలివితేటలను ఉపయోగించుకొని మరి ఆధారపడి వారు నిష్ఫలులైపోయారు. కానీ దేవుడు తన వార్తను, తన దూతను పంపి తన సేవకునిని, తనతో పాటు ఉన్న వారందరినీ కూడా రక్షించుకోగలిగాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన దేవుడు మరి ఆపదలలో విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రమాదాలలో మన చేయి విడిచేటువంటి దేవుడు కాదు. బలమైనటువంటి హింస, శ్రమ మరి మన చుట్టూ అగాధము ఆవరించినప్పుడు, ప్రమాదము మనలను మరి ముంచివేయటానికి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి, తన దూతను పంపి రక్షించుకోగలిగినటువంటి మరి శక్తి కలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేశారా? ఇక్కడ వాడలో ఉన్నటువంటి 276 మంది సభ్యులను మరి దేవుడు ఆ దినాన దైవజనుడైనటువంటి పౌలు గారికి అప్పగించాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి తన సేవకుని రక్షించుకున్న రీతిగా ఈ రోజున ఒకవేళ నీవు మరి అనేక శ్రమల గుండా మరి తుఫాను లాంటి ఆపదలు నిన్ను చుట్టుకున్నప్పుడు నీవు బెదిరిపోతూ ఉన్నావేమో, ఇక నాకు సహాయం ఎక్కడ నుండి రాదు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని జనాంగమా, ఒక సేవకుడు మరి దేవునిలో రక్షింపబడిన వాడే, దేవునిని మరి సొంత రక్షకునిగా కలిగినటువంటి వారు మీ మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మీ మధ్య ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశావేమో. దేవుని సన్నిధి మీ మధ్య ఉండి దేవుని వాక్కులు ప్రకటిస్తూ ఉంటే మా ఇళ్ల మధ్య ఈ ఈ గుడి ఉండకూడదని, ఈ ఈ యొక్క దేవాలయం ఉండకూడదని నీవు గేలి చేసిన వాడిలో ఉన్నావేమో. ప్రజల మధ్య దేవుని సన్నిధి ఉండటం ఎంతో శ్రేష్టకరం. కాబట్టి దేవుని సన్నిధి మీ ఇళ్ల మధ్య ఉన్నప్పుడు వారిని సన్నిధికి ఆటంకపరచకండి. దేవుని సన్నిధి మీ మధ్య ఉన్నప్పుడు, మీకు ప్రమాదము పొంచి ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపి మిమ్మలను వారితో పాటు మిమ్మలను కూడా కాపాడతాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడి యొక్క మరి దేవుని మీద ఆనుకున్నటువంటి దైవజనుణ్ణి దేవుడు ఏ రీతిగా కాపాడుకుంటాడో మనము ఈ దృష్టాంతంలో చూడవచ్చును. ప్రియ దేవుని జనాంగమా, మరి పౌలు గారు అంటాడు కదా, అప్పుడు అందరము ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. ఎప్పుడు ఆహారం పుచ్చుకున్నారు? పౌలు గారు ఎప్పుడైతే ఆ యొక్క దేవుని వాక్కును ప్రకటించారో,
దేవుని దూత తనకు చెప్పినటువంటి మాటలను వారికి తెలియచేశారో అప్పుడు అందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారట, ఆహారం పుచ్చుకున్నారట. ఆయన మరి వారందరినీ ధైర్యపరచడానికి, వారందరినీ రక్షించుకోవడానికి గల కారణం ఏంటంటే, మరి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 7వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటాడో, ఎవరైతే దేవుని యందు తమ హృదయాన్ని మరి ఉంచి స్థిరముగా ఉంచుతాడో, దేవుని వాక్యము చేత తమ హృదయాలను స్థిరముగా ఉంచుకున్నవారు ఎటువంటి దుర్వార్తకు కూడా జడియరు, బెదిరండి. ప్రియ దేవుని జనాంగమా, మరి ఎంత శ్రేష్టమైనటువంటి మరి విషయాలను దేవునిని ఎరిగినటువంటి, దేవునిని ఎరిగి ఉన్నటువంటి సేవకులు మన మధ్య ఉన్నప్పుడు మనము ఎటువంటి దుర్వార్తకు జడియము. ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ రోజున మరి దేవునిని ఎరిగినటువంటి వారికి మరి అపాయము వచ్చినప్పుడు వారు ఏ రీతిగా తప్పింపబడుతున్నారో మనం చూడవచ్చును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు మరి వ్రాస్తూ అంటాడు కదా, ఎటుబోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. మాకు అనేక అపాయములు సంభవిస్తాయి, కానీ దేవుడు తన దూతలను పంపి మాకు ఉపాయమును కలుగచేస్తూ ఉన్నాడు. ఆలోచనలు అప్పటికప్పుడు మాకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, యేసు ప్రభువునందు నిలిచి ఉంటారో, యేసు నామమునందు నిలిచి ఉంటారో, యేసు నామమున రక్షణ పొందుకుంటారో, యేసు నామమున బాప్తిసం పొంది యేసులో నిలిచి ఉంటారో, వారు అపాయము కలిగినా కానీ ఉపాయములను దేవుడు రప్పించి వారిని తప్పిస్తూ ఉంటాడని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి పౌలు గారు ఖండితంగా చెప్తూ ఉన్నాడు, కొంతమంది మరి వాడ దరికి వస్తుందని కొంత ద్వీపము వారికి కనబడుతున్నప్పుడు, కొంతమంది లంగరు వేసి వాడను నిలిపినప్పుడు మరి అమరము నుండి చిన్న పడవ ద్వారా పారిపోవాలని చూసినటువంటి వ్యక్తులతో పౌలు అంటాడు, మరి ఎవరైనా సరే వీరు వాడలో ఉంటేనే కానీ వీరు తప్పించుకోలేరని శతాధిపతితో సైనికులతోనూ చెప్తాడు. వాడలో ఉన్నవారే, ఎవరైతే ఆ రక్షణ వాడలో ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఎవరైతే రక్షణ వాడ నుండి మరి దిగిపోతారో వారికి మరి ప్రమాదము పొంచి ఉందని అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున రక్షింపబడినటువంటి మీరు, రక్షణ లేనటువంటి మీరు, ఎవరైనా సరే మరి రక్షించేటువంటి వాడ ఈ లోకములో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వాడ ఏదంటే దేవుని యొక్క సంఘం. ఎవరైతే మరి ఆ రక్షణ వాడ అయినటువంటి సంఘములో చేర్చబడతారో, యేసు నామమున రక్షింపబడతారో, యేసు నామమున అంగీకరిస్తారో, ఆ రక్షణ వాడలో మరి మిమ్మల్ని ఎక్కించి ఆయన ఆ యొక్క నిత్య రాజ్యమును తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ రక్షణ వాడలో ఉండరో వారు ప్రమాదాలకు, ఈ లోకములో ఉన్న శ్రమలకు వారికి గురి అవుతారు. అపవాదికి మరి వారు బిడ్డలుగా మార్చబడతారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మరి 276 మంది మరి ప్రాణాలను రక్షించుకోగలిగాడు అంటే ఒక దైవజనుడు మరి ఆ యొక్క వాడలో ఉండటానికే, ఆ వాడలో ఉండబట్టే. కాబట్టి ఏ ఒక్కరూ కూడా నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఈ దినాన మరి తుఫాను లాంటి శ్రమలు ఆవరించిన మీ మధ్య మరి ఒక రక్షింపబడిన వ్యక్తి ఉంటే చాలు, మీరందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి రక్షణ లేనటువంటి నీవు రక్షణ వాడలోకి రావాలని ప్రభువు తన చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. రక్షింపబడినటువంటి నీవు రక్షణ పొందినటువంటి వారితో అంటుకట్టబడి ఈ రోజున ప్రభువునందు నిలిచి ఉండాలని, తుఫాను లాంటి శ్రమలు వచ్చిన, ఎలాంటి ఇబ్బందుల కొలిమిలో నీవున్నా వాటి నుండి తప్పించుకోవడానికి ఉపాయాన్ని కలిగచేసేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని జనాంగమా, ఆ దినాన 276 మంది మరి మనుషులను దేవుడు పౌలు గారికి అప్పగించాడు. మరి వారి ప్రాణాలను రక్షించగలిగాడు. ఈ రోజున నిన్ను కూడా రక్షించాలని నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుచున్నావా? యేసు అనేటువంటి రక్షణ వాడలో చేరాలని ప్రభు పేర నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకొని యేసును అంగీకరించి ఆ శ్రమలు అనేటువంటి ఇబ్బందుల కొలముల నుండి మరి రక్షణ వాడలోనికి రావాలని ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా రావటానికి ఇష్టపడుతూ ఉన్నావా?
అయితే నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. రక్షణ వాడ మీరు ఈ లోకంలోనికి పంపి దానిలోనికి రావాలని అనేక మందిని ఆహ్వానిస్తూ ఉన్నారు. తండ్రి, ఈ దినాన నీ రక్షణ వాడలోనికి రాకుండా నాయనా తమ అధికారముల వలన, తమ ఉద్యోగాల వలన, తమ ధన స్థిర బల వలన, వారి ఆస్తి వలన, ధనము వలన విర్రవీగి తండ్రి నీ నామాన్ని అంగీకరించకుండా ఈ లోకములో ఉన్నటువంటి కులకట్టుల చేత నైనా ఇదిగో తండ్రి మరి మరి నా వారు ఏమనుకుంటారో, నా జాతి వారు నన్ను వెలివేస్తారేమోనని అనేక మంది నాయన నీ నామాన్ని ఎరిగి కూడా దానిని బయలుపరచకుండా నాయన అయా ఇదిగో తండ్రి అంధకారంలో కూరుకుకొని పోతున్నారు. నీ నామమును తెలుసుకొనకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు నాయన. అనేక విధములుగా నీ సువార్త ప్రకటింపబడుతూ ఉండగా రక్షణ వాడను సిద్ధము చేసి రక్షణ వాడలోనికి రావాలని అయా లోకములో ఉన్నటువంటి సమస్త శరీరులను ఆయన పిలుస్తూ ఉండగా అయినా నీ చేతి కిందకి రాకుండా ఇంకనూ నాయన అపవాది చేతిలో పడి వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ధనమును చూసి, వారికి ఉన్నటువంటి స్థితిని చూసి వారు విర్రవీగుతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ ఈ రోజున నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. వారికి కూడా నూతనమైన ఆలోచన పుట్టించండి. రక్షణ ఇచ్చేటువంటి వాడ లోకంలో ఉందని, ఆ రక్షణలోనికి అందరినీ రావాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడని, త్వరలో మరి రాకడ సమాప్తమై ఉన్నదని, మరి రాకడ సమీపించుచున్నదని ఈ బిడ్డలకు తెలియచేయటానికి కృప చూపారు నాయన. ఈ రోజున నీ మాటలు విని అయా నీ రక్షణ రావడానికి ఇష్టపడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించమని, వారి ఆత్మలను రక్షించి ఆయన వారితో పాటు వారి కుటుంబాలను, వారి జాతిని కూడా రక్షించుకునేటువంటి భాగ్యం అనుగ్రహించమని, అయా నీ నామాన్ని అంగీకరించినప్పుడు వారి కులము మారదని, వారి గోత్రం మారదని, వారి పేరు మారదని నాయనా ఇదిగో నీవు సెలవిస్తా ఉన్నావు నాయన. కేవలం వారి మనస్సు మాత్రమే మారుతుందని, మనస్సు మారుట వలన నూతనమైనటువంటి అనుభవంలోనికి వారు వెళతారని నీవు సెలవిస్తా ఉన్నావు. ఎవరైతే ఈ రోజున నీ నామాన్ని అంగీకరించి నీ అందు నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నవారు వారందరినీ దీవించమని, ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని త్వరలో రానయున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.